ఎగ్జామ్ అని చెప్పేసి వస్తున్నాం మా ఇంట్లో. మా అమ్మ ఇది చూసింది అనుకో జాడుకట్టలు జల్లిగంట. గుడ్డు పలగొట్టినంత ఈజీగా నా గుండె పలగొట్టకు. హలో బుజ్జి, నువ్వు లేకపోతే తినాలనిపిస్తలే మిరపకాయ బజ్జీ. అబ్బా బాబా నువ్వు చూసి పోయింది నా మతి, నువ్వు లేకపోతే అయిపోతా చెత్తగతి. అయ్యో ఒక ఆయన వచ్చి లవ్ లెటర్ ఇచ్చిండు అందుకే ఏడుస్తుంది. ఏమో మస్తు ఎప్పటి నుంచి ఏడుస్తుంది. ఎవడో ఒకడు వచ్చి లవ్ లెటర్ నీకెందుకే ప్రేమ ప్రేమ అంటున్నావు నువ్వు? ఎందుకు తీసుకున్నావు లెటర్? నీ దగ్గర ఇది కూడా పెట్టుకో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన నేను. ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు. ఏం ఎగ్జామ్ అని చెప్పి మీరు కూడా పర్సన్ కాగలరు. ఏం ఎగ్జామ్ అని అంటే లవ్ ఎగ్జామ్. సో లవ్ ఎగ్జామ్ అవుతుంది గైస్. ఆ లవ్ ఎగ్జామ్ ఏంది అని అంటే లవ్ లెటర్ రాస్తున్నాను నేను. నాకు రాసేటోళ్ళు ఎవరు లేరు. నా దళిద్రం అట్లుంది, నేను ఏం చేయాలి చెప్పు. అందుకే నాది నేనే రాసుకుంటున్నా. సో ఇది వచ్చేసి ఏం వీడియో అని అంటే లవ్ లెటర్ ఇప్పటి నుంచి అన్ని మంచి వీడియోలు వస్తాయి, రాసి పెట్టుకోరు. అండ్ ఇంకొకటి మేము ఎట్లాంటి వీడియోస్ చేయాలో కమెంట్ చేయరు గైస్. కంటెంట్ అని ఆలోచించి నా దమాకు అవుతుంది, ఇంటికలు అన్నీ రాలిపోతున్నాయి. ఏం రాస్తా, ఎట్లా రాస్తా, ఏంది ఏం ముచ్చట అని అంటే వెయిట్ చేసి చూడరు గైస్. సో మనకి ఏం లేదు కాబట్టి ఇగో పేపర్ పెన్ అయితే పట్టుకొని వచ్చిన. ఎగ్జామ్ అని చెప్పేసి వచ్చిన మా ఇంట్లో. మా అమ్మ ఇది చూసింది అనుకో జాడుకట్టలు జల్లిగంట. హలో బుజ్జి, హలో బుజ్జి, నువ్వు లేకపోతే తినాలనిపిస్తలే మిరపకాయ బజ్జీ. అబ్బా బాబా. సో గైస్, మీరు ఎవరైనా ఇట్లా లవ్ లెటర్ రాసి ఉంటే కింద పక్కా కమెంట్ చేయండి. కమెంట్కి అందరికీ రిప్లై ఇస్తా గైస్. నేను రిప్లై ఇస్తా. సో నెక్స్ట్ ఏంటంటే ఓ ప్రియురాలా గుడ్డు పలగొట్టినంత ఈజీగా నా గుండె పలగొట్టకు గైస్. సో అట్లా రాసిన అనమాట. ఏమో నాకు కూడా ఫ్లటింగ్ చేయడానికి వస్తుంది, అయితే నేను చేస్తా. సో ఇప్పుడు ఇదంతా ఎగ్జామ్ రాసిన తర్వాత నేను లవ్ లెటర్ యువర్స్ బాయ్ ఫ్రెండ్. మావాడు సీఈఓ గైస్, రాసినోడు సీఈఓ. రాసినోడు లేడు కానీ. సో ఇప్పుడు చెప్తున్నా, కొంచెం దగ్గర రామా. నువ్వు చూసి పోయింది నా మతి, నువ్వు లేకపోతే అయిపోతా చెత్తగతి. తగ్గేదే లేదా అంటున్నారు. ఓ ప్రియురాలా దొండకాయ బెండకాయ నువ్వే నా గుండెకాయ. బుజ్జి నువ్వే నా గుండెకాయ. సారీ మిస్టేక్. బుజ్జి నువ్వే నా గుండెకాయ. ఇలా కట్టు. ఇక్కడ మేము వీడియో చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు వెంటనే అస్సలు లేట్ చేయకుండా రాహుల్కి ఫోన్ చేసేసి ఇట్లా ఎవరు వచ్చి, నేను చెయ్య మౌనికతో అని చెప్పిస్తా. బావ అక్క ఏడుస్తుంది, ఎవరు వచ్చి ఇట్లా ఇది ఇచ్చి వేయరు అని చెప్పి చెప్పిస్తా. సో గైస్, రాహుల్కి ఫోన్ చేస్తున్నాం. అసలు ఈ రోజు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా లేవా, రియాక్ట్ అవుతాడా లేదా, ఏమైతుంది చూద్దాం. రింగ్ అవుతుంది. హలో బావా, జర వస్తావా ఇటు దాకా? మా బ్యాంక్ కాలనీ ఉంటుంది ఇంటికాడ. ఇంట్లో ఉన్నాడు. అయ్యో ఒక ఆయన వచ్చి లవ్ లెటర్ ఇచ్చిండు అందుకే ఏడుస్తుంది. ఆమె ఏడుస్తుంది. అక్కకే ఇస్తాడు, నాకెందుకు ఇస్తాడు బావా? కరెక్ట్ బ్యాంక్ కాలనీలో మనం రీల్స్ ఏడుంటాం ఎప్పుడు, అదే స్పాట్లో ఉన్నాం. జల్దీ రా. సరే బావా.
మొత్తం సోది ఫోన్లోనే పెడుతున్నాడు గైస్. నాకు కోపం వస్తుంది. ఏడుస్తున్నదా ఆమె, ఏం చేస్తుంది, ఏడవాలనా లేకపోతే ఏం చేయాలా? బావా ఏడున్నావు బావా, వస్తావా బావా అంట. అని అట్లా చెప్పాలా? ఎట్లా ఏడుస్తా ఇప్పుడు ఆయన రాగానే? ఏమని ఏడవాలా? నేను ఇట్లా ఉంటా, అట్లా నవ్వకు. అట్లనే గైస్ 15 నిమిషాలు అవుతుంది, లిటరల్లీ 15 నిమిషాలు. ఇక్కడ లైటింగ్ పోతుందేమో అన్న భయానికి మేముంటే ఆయన ఇంకా వస్తలేడు. ఏడుపు స్టార్ట్ చేయాలి ఇక. ముందే లిప్స్టిక్ లైనర్ పెట్టుకోలే కానీ మస్కరా పెట్టుకున్న పోతుందేమో అని భయం. ఇంకో వస్తలేడని ఫోన్ చేస్తే మళ్ళీ చెయ్యి. లవ్ లెటర్ వేస్ట్ అవుతుంది లేదంటే. చెయ్యి దోమలు గరుస్తున్నాయి ఇక్కడ. సో గాయస్ మీకు ఎవరైనా బావా సైలెంట్ లో లేదు బావా, నేనే నీకు ట్రై చేస్తున్నా, నువ్వు నాకు ట్రై చేస్తున్నావు. జల్దీ అయ్యా రీల్స్ చేస్తాం కదా, ఆడికి రా కొంచెం ముంగటికి రా. ఇటు 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 లెఫ్ట్ సైడ్ లా. ఏమో మస్తు ఎప్పటి నుంచి ఏడుస్తుంది, ఎవడో ఒకడు వచ్చి లవ్ లెటర్ ఇచ్చిండు. ఏమో నాకు తెలియదు. అని ఆన్సర్ ఇవ్వాలని చెప్తే ఏడుస్తుంది ఆమె. దెబ్బ పేపర్ తీసుకుంటున్నాడు, పేపర్ ఇవ్వగానే. ఏం పేపర్ ఇది? లవ్ లెటర్ అంట. ఒకసారి ఓపెన్ చేయి. వీడియో ఎందుకు అది? నేనే తీస్తున్నా, ఎవరు చెప్పాలని. ఎవరు ఇచ్చిర్రు ఇది? వీడియో స్టార్ట్ ఎవడో అసలు ముక్కు తెలియదు ముఖం తెలియదు. ఎప్పుడు ఇవ్వలే బావ, ఫస్ట్ టైం చూసినా. సరే మళ్ళీ నువ్వు ఫస్ట్ నాకు ఫోన్ చేయొద్దా? మళ్ళీ ఇవన్నీ అయిన తర్వాత నాకు ఫోన్ చేసేది. అయ్యా మేము పేపర్ ఇవ్వగానే తీసుకొని కింద కూర్చొని ఏడుస్తుంది బావ, అందుకే నేనే నీకు ఫోన్ చేసిన. ఏడవడం దేనికి? పట్టుకొని కొట్టాలి. పిల్ల అంటే ఆడపుల్లిలాగా ఉండాలి మా. నాకు ఎవరు ఇవ్వలేరు కదా రాహుల్. పేరు కూడా రాయలేడా? నాకు ఎంత తెలివి ఉంది చూడు. ఇదేంది ఇంత పెద్ద మ్యాటర్ రాసిండు. మేము రీల్స్ చేసుకుందాం, అట్లానే ఒక వ్లాగ్ తీసుకుందాం అని ఇగో మైక్ అన్ని తీసుకొని వచ్చినాం మేము ఇడికి. సరే ఏడుస్తున్నావు ఎందుకు మళ్ళా? ఏం చేస్తారు? ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా వేరే వాళ్ళు ఇస్తే ఏడుపు రాక ఇంకేమొస్తుంది? ఎవరో తెలియదు బావ, ఫస్ట్ టైం చూసిన. మళ్ళీ మీరు ఫోన్ చేయాలి కదా మౌనిక. ఇంత లేట్ ఫోన్ చేసి ఎట్లా? అప్పుడే గట్టిగా పట్టుకొని యాక్టివా పైన ఇద్దరు వచ్చిర్రు, ఇద్దరు ఇట్లకైనా వచ్చిర్రు, ఇచ్చేసిండు, వెళ్ళిపోతానే ఉన్నాడు. దిమాగ్ లేదా మళ్ళీ ఇట్లా ఇక్కడ ఎందుకు వచ్చిన? వీడియో కోసం. అయ్యో వీడియో కోసం రీల్స్ ఎప్పుడు ఇటు వస్తాం కదా అని చెప్పి మేము ఇట్లా వచ్చినాం సడన్ గా. మళ్ళీ ఈ కెమెరా పట్టుకోవడం దేనికి నాకు అర్థమైతే? ఆన్ షూట్ చేసిరా? ఆడ లేడు. ఆన్ షూట్ చేయాలి కదా మళ్ళీ. ఆడ లేడు. మీరు షూట్ చేసుకుంటారు, ఆన్ షూట్ చేయరా? మేము నార్మల్ గా మేము వీడియో తీసుకుందాం, మేము ఫన్ ఉన్నాం, పిల్లలం అందరం కదా అనుకొని నేను అనుకున్నా. నాకేం తెలుసు? ఆన్ షూట్ అయితే ఆయన ఏమో లవ్ లెటర్ రాసి బుజ్జి బజ్జి అనుకుంటా రాసిండు అన్న. ఆన్ వీడియో దొరికింది అనుకోండి. లేదు అందులో. నేను ఫోన్ ఆన్ చేసే వరకు అట్లా లెఫ్ట్ కొట్టేసరికి అయిపోయింది. ఏమన్నాడు అంటే మళ్ళీ ఇక్కడ వస్తాడా ఏంది? ఏమో తెలియదు. తీసుకో బుజ్జి అనుకుంటా పోతుండు. ఏం బుజ్జి అంటే? ఇది పేపర్ ఎందుకు రాసింది ఇవన్నీ? నువ్వు ఎందుకు తీసుకున్నావు వాళ్ళ చేతిలో? నేనేం తీసుకోలేదు, ఇట్లా పెట్టేసిండు. ఇవన్నీ నీకు ఇవన్నీ పెట్టడం? అయ్యో నేనేం పెట్టడం? నేను పెట్టడం సరే దా ఇట్లా చూసేద్దాం. ఏడున్నాడు? నేను రాను, నాకు భయం అవుతుంది. భయం? నేను రాను మౌనిక, వద్దు ఏడికొద్దు, నేను రాను. నువ్వు రాసినావా ఇది? ఏమో హ్యాండ్ రైటింగ్ ఏమన్నా మేము పిచ్చి పూకోలేమా మాది మేము రాసుకోనికే? ఇక ఎట్లయినా మాకు గతి లేదు, ఎవరు ఇచ్చేటోళ్ళు అని చెప్పి మేమేమే రాసుకుంటామా? ముఖం చూడు ఎట్లా పెట్టిండు. అందుకే ఏం చెప్పా, ఓడని ఇప్పటి నుంచి ప్రపోజ్ చేయడానికి వచ్చినా కూడా ఏం చెప్పా. అవన్నీ మేము చూడం, గాన్ పాయింట్ ఇప్పి మేమేం చేస్తాం?
నేనేడికి రావాలి ఆడు కూడా తెలియదు. ఇప్పుడు నేను అడిగి పోయిన అనుకో ఆయనకి యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది. చెప్పురు గైస్ మీరు యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుందా? ఆయన దోలాడుకుంటూ వస్తే నన్ను దోలాడుకుంటూ వచ్చింది అని చెప్పి ఆడు అందరికి చెప్పుకుంటాడు. నువ్వే ఓ మొగుడు లెక్క నేను రాను. నాకు తెలియదు రాదు మౌనిక. నువ్వు పోయి చూసిరాపో మేము ఉంటాం పో చూసిరాపో. బుజ్జి బుజ్జి అన్నాడు రాగానే. ప్రియరాల గుండెకాయ బెండకాయ బుజ్జి చుండకాయ గుండకాయ ఏం రాసిండు అని స్పెల్లింగ్ లో వస్తలేవు ఏం వస్తలేవు. అయితే రాసిండు కదా రాహుల్ స్పెల్లింగ్ రాకపోయినా కూడా. నీకెందుకే ప్రేమ ప్రేమ అంటున్నావు నువ్వు? నాకు రాసేటోళ్ళు ఎవరు లేరు కదా. అంటే రాసేటోళ్ళు లేకపోతే ఇప్పుడు రాసేటోళ్ళు కావాలా నీకు? ప్రేమగా లవ్ లెటర్ రాయాలి కదా ఒక్కసారి అన్న. గుండె పలగొట్టిన గుడ్డు పలగొట్టినంత ఈజీగా నా గుండె కొట్టకు ఇవన్నీ ఒప్పుకుంటే కొట్టను రా బుజ్జి. ఓకే ఓకే ఎంజాయ్. నీకు ఈడ ఇది కాకుండా నువ్వు ఏంది ఆడ ఎంజాయ్మెంట్ అయ్యో మా పిన్ని వాళ్ళు వచ్చి ఎందుకు తీసుకున్నావు లెటర్? ఎవరిది? నువ్వు ఎంత ఇంపార్టెంట్ లెటర్ అది అట్లా పాడేస్తావేంది? నాకు లైఫ్ లో ఫస్ట్ టైం ఒకడు లవ్ లెటర్ రాసిండు. నేను ఎట్లా ఫీల్ అవుతున్నా నీకు తెలుసా? పడిపోయా లవ్ లెటర్ అంటే నీకు ఎక్సైట్మెంట్ అవుతుందా? సరే ఇంకొకసారి ఫోన్ చేయకపోని కదా. బావా ఒక నిమిషం ఆగు బావా. ఏంది లౌడ్ పని అవుతుందా నీకు? పట్టుకోమే జరా. దిగు మాట్లాడతా అయిపోయే దాని కోసం పోతున్నాను బావా. ఫస్ట్ మాట్లాడు కదా. జర్రనా దిమాగ్ ఉందా నీకు? ఏమేం చేయకి ఇక్కడ పెట్టుకో నీ దగ్గర ఇది కూడా పెట్టుకో. ఏం అవసరం లేదు. ఏంది మోనిక నాకు కొడతారు మీరు తీసుకొని వచ్చి? మరి మమ్మల్ని కొట్టేసి మమ్మల్ని కొట్టు. పెద్ద ఇందిదే ఉంటుంది. ఎప్పుడెప్పుడు చేతులు వేయాలా ఎప్పుడెప్పుడు ఉర్రాలా అని చెప్పి రెడీగా ఉంటావు మా మీదికి. చేయలేపినా ఇప్పుడు ఎందుకు లేపనీకి వస్తున్నావు? అయితే భయపడతారా? నీకు భయపడతాను అనుకుంటున్నావా? నువ్వు ఇంత లేవు కానీ ఇంత మాట్లాడదు. నువ్వు ఇంతుండే ఏం బిక్తున్నావు? నువ్వు ఇంతున్నావు ఇంత పెద్ద. ఇంకోసారి ఫోన్ చేసినావు అనుకో మోనిక నువ్వు చెయ్యరు పో. మరి ఎవరికి బుజ్జి దగ్గరనే పెట్టుకుంటాం పో. వద్దు చేయొద్దు ఫస్ట్ చేయొద్దులే. దగ్గర రండి అలాగే చేయొద్దు. నీకు మజాక్ అవుతుందా మా మీ టైంలో? పని నువ్వు నా బొమ్మర్ది కాబట్టి నేను మజాక్ ఆడతా. బరాబర్ ఆడతా. ఇప్పుడు ఈ వీడియో అర్థమైంది. మళ్ళీ ఎవడో ఇచ్చింది మీరు చదువుకొని అన్ని చేసి నాకెందుకు ఫోన్ చేస్తారు? పిచ్చి. సరే ఒక్క నిమిషం మంచి పాయింట్ గుర్తు చేసి జర్ర దగ్గరకు రామా అట్లానే రాహుల్ ఇటు చూడు. నేను చూడా చూడ నేను ఎందుకు చూడాలి వీడియో? సరే చూడు. ఇప్పుడు పిచ్చిపోకొన్నా అని అడిగింది కదా. ఇది పెద్ద పిచ్చిపోకోడా? వాళ్ళకి ఎవరికి తెలియదా నేను గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి రాహుల్కి? నేను తెలియదా ఎవరికి? అవంతిక అని చెప్పి ఎవరు తీసుకురు? అది నేను రాసుకున్నారా? చూతే పేపర్ మోనిక ఒకసారి గైస్ నేను 5 or 6 హ్యాండ్ రైటింగ్స్ రాస్తాను. నమ్ముతారో నమ్మరో నేను ఒక రోజు పేపర్లో రాసి చూపిస్తా. ఆల్మోస్ట్ 5 or 6 హ్యాండ్ రైటింగ్ రాసి ఒకటి కర్సీ రైటింగ్ రాసి ఒక టైప్ రైటర్ లాగా అక్కనే రాసింది బావా. బొమ్మడిది వీడియో ఉంది నేనే రాసిన. వీడియో పెట్టుకున్నా నేనే. గైస్ ఇగో ప్రాంక్ కూడా ఇగో ఇట్లా సీరియస్ తీసుకుంటాడు. అరే నీకు జర దిమాగ్ ఉందా? లేదు లేదు గైస్ మన దిమాగ్. ఇంకోసారి ఫోన్ చేయకు ఏం చేయకు. నేను ఇట్లా ప్రాంక్ చేసావా? సరే నేను ప్రాంక్ చేస్తే మళ్ళీ నువ్వు తట్టుకోలేవు. చూడు తల మీద పోతా ఫస్ట్. నాకు అర్థమైపోయింది మొత్తం. అర్థమైపోయింది. ఏం అర్థమైంది? వద్దు ఇక్కడ తాళం ఫస్ట్. తాళం ఇస్తావా? ఏమర్థమైంది? తాళం ఇస్తావా? ఒకటే చెప్పు. ఏమర్థమైంది? నేను పోతా మోనిక. తాళం మోనిక.
నువ్వు పిలిచేందుకు వచ్చిన తాళమి అంటే నేను విలువలే నాకు గైడ్ ఏంది ఇప్పుడు ఇది ప్రాంక్ అన్నట్టు ఇది ప్రాంక్ గైస్ రావులే చెప్పింది రావులే ప్రాంక్ గైస్ నేను ఎంత స్పీడ్లో వచ్చినా ఎట్లా వచ్చినా వితౌట్ హెల్మెట్ వచ్చినా ఇవన్నీ ఆలోచిస్తున్నావు కానీ నా పైన ఉన్న ప్రేమ నీకు అర్థమైంది ఓనీ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ డార్లింగ్ ఇప్పుడు దగ్గర తీసుకో అంత దూరం నుంచి వచ్చినందుకు ఇది కూడా అడుక్కోవాలి చూసిరా ఇది కూడా చెప్పాలి బొట్టు పెట్టి నన్ను దగ్గర తీసుకో అని చెప్పి ఆడెవడో లెటర్ ఇచ్చిండు అన్నందుకు కోపం వచ్చింది కానీ ఇప్పుడు కామ్ అయిపోయింది మరి దగ్గర తీసుకోవాలి అని రాలే ఇట్లానే ఉంటుంది సరే జరిగిపోతా అంటాడు పోడు నైస్ ప్రాంక్ థ్యాంక్ యూ ఆహా ఎక్కడ నేను కాంప్రమైజ్ అయిపోయినా కానీ ఇక నెక్స్ట్ వీడియో మనకు వస్తుంది చూడండి అంటే ఇప్పుడు ప్రేమగా ఉన్నావు నేను ప్రేమతోనే ఉన్నా అంతే చలో రండి పోదాం వచ్చినందుకు ఇప్పుడు బిర్యానీ ట్రీట్ రైస్ ఆకలిందా ఫ్రాంక్ నువ్వు చేయాలి కదా అలా ఫ్రైడ్ రైస్ స్మెల్ వస్తుంది నాకు ఫ్రైడ్ రైస్ స్మెల్ వస్తుంది ఈ మధ్య ముక్కు ఖరాబ్ అయింది అస్సలు వాసన వస్తలేదు సో డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై గైస్ లవ్ యూ